రీసెంట్‌లీగా ఫ్రాన్స్‌లోని మన మోడీ గారికిను, అదేవిధంగా ట్రంప్ తోటి ఈ భేటీ జరిగిందన్నమాట. ఎందుకంటే ఈ జీ7 సదస్సు ఏదో జరిగినాయి సంథింగు. దాంట్లో వీళ్ళిద్దరూ కూడా భేటీ అయ్యారు. ఇటువంటి క్రమంలోనే భారత్ తరపు నుంచి ట్రంప్‌కి ఒక విన్నపించారన్నమాట. ఏ విధంగా అంటే, సార్ మీరు ఈ పత్రికా విలేకరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ అడిగితే గనక ప్రెస్ మీట్ పెట్టవద్దు అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. సో, ఇక్కడి దాకా బాగానే ఉంది గదా! ఎప్పుడైతే ప్రధాని మోడీ గారు, అదేవిధంగా ట్రంప్ గారు ఇద్దరు కూడా కూర్చున్నారు. ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారన్నమాట. అంటే ఇరు దేశాల యొక్క వాణిజ్య సంబంధాలు, అంతేకాకుండా ఏదైతే హార్ముజ్ జలసంధిలోని రీసెంట్‌లీగా అయితే మన ఓడ మీదయితే ఈ అమెరికా బాంబులు వేసింది. దాని గురించి కూడా మోడీ గారు చెప్పారుమాట. ఈ హార్ముజ్ జలసంధి నుంచి వచ్చినటువంటి మా ఓడలు ఏవైతే ఉన్నాయో దానికి భద్రత సరిగ్గా లేదు. దయచేసి మీరు వాటినైతే కొంచెం మీరు పటిష్టంగా చూడాలి. మీరు రీసెంట్‌లీగా మీరు మా వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి మోడీ గారైతే ట్రంప్ గారిని అడిగారు. అడిగితే దాని గురించి ఆయన కూడా సరే చూస్తా దాని గురించి కూడా అని చెప్పేసి ఆయన జవాబు ఇవ్వడం కూడా జరిగింది. సో, ఇలా జరుగుతున్న క్రమంలోనే ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగిందన్నమాట. అసలు ఎవరు ఊహించని ట్విస్ట్. ఇది కావాలనే ట్రంప్ చేశారా? లేకపోతే గనక ఇది అన్‌ఫార్చునేట్‌లీ ట్రంప్ గారే ఒకవేళ మర్చిపోయి ఈ విధంగా ప్రవర్తించారా తెలియట్లేదు గాని, ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశానికి ఏమైనా కుట్ర జరుగుతుందేమో అని చెప్పేసి ఒక ప్రధానమైన అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఒక పక్క చూసుకుంటేనేమో ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాను కూటమి కింద ఏర్పడుతుందన్నమాట. అంటే పాకిస్తాన్, అదేవిధంగా సౌదీ అరేబియా, అంతేకాకుండా టర్కీ ఈ 3 దేశాలు కూడాను ఒక కూటమి కింద ఏర్పడి ఏదైతే ఇరాన్ ఉందో ఇరాన్ దగ్గరికెళ్ళి మీరు కూడా మా కూటమిలో జాయిన్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకైతే ఆహ్వానం ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎంత పెద్ద ప్రమాదం తెలుసా మనకిప్పుడు? చాలా పెద్ద ప్రమాదం మాట. సో, ఈ పక్కనేమో మోడీ గారితో ట్రంప్ ఈ సదస్సు అయితే ముగిసింది కదా! అక్కడ ఒక ట్విస్ట్ అని చెప్పాను కదా! ట్విస్ట్ ఏంటంటే, ఈ ట్రంప్ గారికి ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టొద్దని చెప్తే, ట్రంప్ గారేమో మర్చిపోయి విలేకరులందరికి కూడాను ఆహ్వానం పిలిచారన్నమాట. భారతదేశం తరపు నుంచి ఏమైనా మీకు క్వెషన్‌లున్నాయా చెప్పండి అని చెప్పేసి ఒకేసారి విలేకరితో అడగడంతోటి విలేకరులందరూ కూడా ఒకేసారి ఈ ప్రెస్ మీట్ పెట్టి దగ్గర దగ్గర 45 నిమిషాలైతే ట్రంప్ గారిని నిలబెట్టి మొత్తం భారతదేశం సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా అడగడం జరిగింది. ఇదేమో భారతదేశానికి ఇష్టం లేదన్నమాట. ఏవైతే చర్చించుకున్నారో ఇయన్నీ కూడాను చాలా గోప్యంగా ఉంచాలని చెప్పేసి ముందుగానే వీళ్ళు ప్లానింగ్ యేసుకొని వెళ్లారు. కానీ ట్రంప్ మరి మర్చిపోయాడా? లేకపోతే అన్‌ఫార్చునేట్‌లీ జరిగిందా? మరి తెలియట్లేదు గానీ, సో, ఈ ట్రంప్ అయితే గనక ఈ మీడియా ముందైతే మొత్తం అంతా వదిలేసాడు. సో, దీన్ని పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పాను కదా! పాకిస్తాన్ ఒక కూటమి కింద తయారవుతుందని. ఇప్పుడు ఈ కూటమి కింద తయారవ్వడం వల్ల మన భారతదేశానికి చాలా పెద్ద ముప్పుందన్నమాట. ఓ పక్క చూస్తే ట్రంప్ ఈ విధంగా మొత్తం అంతా కూడా చెప్పేసాడు. ఇంకో పక్క చూస్తేనేమో పాకిస్తాన్ ఏమో ఒక కూటమి కింద ఎళ్తుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఇరాన్ ఒక వెయిటింగ్ లిస్ట్‌లో ఉందన్నమాట ఇరాన్. ఇప్పుడు ఇరాన్ గాని, పాకిస్తాన్ చేతిలోకి చేయి కలిపిందనుకోండి, మన భారతదేశం మీదకి చాలా కాలు దువ్వుతది పాకిస్తాన్. ఎందుకంటే ఇప్పుడు ఈళ్ళు కూటమిగా తయారవ్వడానికి ప్రధానమైన కారణం ఉంది. ఏంటంటే ఈ పాకిస్తాను, అంతేకాకుండా టర్కీ, సౌదీ అరేబియా, ఈ ఇరాన్ ఈ 4 దేశాల మీద ఏ దేశం మీదైనా దాడి జరిగితే గనక, ఈ 4 దేశాల మీద కూడా జరిగినట్లు లెక్కమాట. అది వాళ్ళ యొక్క ఈ ఉద్దేశ్యం. అది వాళ్ళ యొక్క కూటమి లెక్కమాట. సో, అందుకనే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే ఈ ఇరాన్ ఉందో ఇరాన్‌ని 100% మేలో కలవాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఇదేంటంటే ఇరాన్‌కి అదేవిధంగా సౌదీ అరేబియాకి రెండిట్లో కూడా పడదు. ఆళ్ళు బాగా బద్ధశత్రువులు. ఎందుకంటే గనక ఏదైతే అరబ్ కంట్రీస్ ఉన్నాయో, అరబ్ కంట్రీస్‌లోని ఆధిపత్య పోరుగా అయితే చాలా కాలం నుంచి ఆళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ 2 దేశాలు కూడాను కాలు దువ్వుకుంటా ఉన్నాయన్నమాట. ఇప్పటికి కూడా ఇద్దరికి కూడా పడదు. ఎందుకంటే నేను ఆధిపత్యం పోరు చేత్తా అంటే, నేను ఆధిపత్య పోరు చేత్తా అని చెప్పేసి ఇరాన్, అదేవిధంగా ఈ సౌదీ అరేబియా రెండిట్లో కూడాను కొంచెం శత్రుత్వాలు ఉన్నాయన్నమాట. సో, ఇటువంటి దశలోని ఇప్పుడు ఇరాన్ అయితే ఒక వెయిటింగ్‌లో పెట్టింది వాళ్ళని. అంతేగాని తిరస్కరించలా. చూద్దామని చెప్పే విధంగా అయితే వెయిటింగ్‌లో పెట్టింది. సో, ఒకవేళ వాళ్ళతో గనక ఇరాన్ చేతులు కలిపితే గనక ఈ పాకిస్తాన్‌ని మనం పట్టుకోలేం. ఎందుకంటే పాకిస్తాన్‌కి ఒక మద్దతొచ్చేద్ది కదా! ఒక పక్క నుంచి టర్కీ, ఇంకో పక్క నుంచి సౌదీ అరేబియా, ఇంకో పక్క నుంచేమో ఇరాన్. ఈ 3 దేశాలు కూడాను పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తాయి. సో, పాకిస్తాన్‌ని మనం ఆపగలమా? ఇంక అసలు మనం భూమి మీద ఆపలేమన్నమాట వాళ్ళని. ఏంటంటే ఎలా ఉంటదంటే పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా వాళ్ళు చేసే చేష్టలు ఆ విధంగా ఉంటాయన్నమాట. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా గాని భారతదేశం మీద వాళ్ళు కాలు దూవుతా ఉంటారన్నమాట.
సో, ఏది ఏమైనా గాని అటు ట్రంప్ ఏమో ఈ విధంగా చేశాడు. ఇటేమో పాకిస్తాన్ వాళ్ళేమో ఈ విధంగా కూటమి ప్రభుత్వంగా ఒక ఏర్పడతా ఉన్నారు. ఏది ఏమైనా గాని భారతదేశానికి ఏమైనా ముప్పు తల వస్తుందా అని చెప్పేసి చాలామంది భయపడతా ఉన్నారన్నమాట. సో, మోడీ గారైతే దీని గురించి చాలా టెన్షన్‌లోకి తెలుస్తోంది. అంతే కాకుండా సో, ఏదైతే ట్రంప్ చేసిన పని ఏదైతే ఉందో ఆ పనైతే మోడీ గారైతే నిజంగాను చాలా చెరగబడ్డారంట. ఎందుకంటే ఈ ట్రంప్ చేసిన పని వల్ల మొత్తం భారతదేశం యొక్క ఏదైతే అంతర్గత వ్యవహారాలు అన్నీ కూడా మీడియాకి చెప్పేసారాయన. ఎందుకంటే 'హార్ముజు జలసంధిలోని మా ఓడ మీద మీరు దాడులు చేశారు. దాని మీదయితే మీరు ఆలోచించాలి' అని చెప్పేసి ఆయన్నడిగారు. అంతేకాకుండా ఈ మన భారతదేశం యొక్క వాణిజ్య వ్యవహారాల గురించి కూడా అన్నీ కూడా మాట్లాడుకున్నారు. అంతేకాకుండా మన భారతదేశం మీద ఎవరైనా ఒకవేళ దాడి చేస్తే గనక అమెరికా వచ్చి ఇది కూడా దాడి చేస్తా అని చెప్పేసి అన్నది. ఈ పాయింట్ అయితే కరెక్ట్‌గా అని చెప్పాడు ట్రంప్. ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోను మోడీ గారు ఉన్నంత వరకైతే ఎవరైనా భారతదేశం మీద దాడి చేస్తే గనక మేమొచ్చి దాడి చేస్తాం. మా మీద దాడి చేసినట్టే లెక్క అని చెప్పేసి ట్రంప్ అయితే చెప్పాడు. ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏంటంటే ఒకవేళ మోడీ గారు మారిపోయి వేరే వ్యక్తి వస్తే గనక నేను చెప్పలేను. నేను మీకు మద్దతు ఇవ్వచ్చు, ఇవ్వలేను అని చెప్పేసి ప్రెస్ మీట్‌లో అయితే మీడియాకి చెప్పడం జరిగింది. సో, ఏదేమైనా గాని మన భారతదేశానికైతే ఎవరైతే పెద్దలున్నారో అందరూ కూడాను ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టడం అయితే ఇష్టం లేదు భారతదేశం తరపున. మీకు తెలుసు కదా! ట్రంప్ తన ఇష్టానుసారంగా అయితే చేస్తా ఉంటాడు. తన మైండ్‌లో ఏది వస్తే అది చేస్తా ఉంటాడు. ఒక ప్లానింగ్ ఉండదు, పాడు ఉండదుమాట. అదో టైప్ మెంటాలిటీ ఒక రకంగా చెప్పాలంటే పిచ్చోడిలాగా బిహేవ్ చేస్తాడనమాట. ఇప్పుడు తను ఆ విధంగా బిహేవ్ చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే మన భారతదేశం యొక్క వ్యవహారాలన్నీ కూడా ప్రపంచ దేశాలకు తెలిసిపోయాయన్నమాట. అంటే మోడీ గారు ట్రంప్ తోటి ఏ విధమైన చర్చలు నడిపాడని చెప్పేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. అయన్నీ కూడా తెలియకూడదు. ఎందుకంటే మన భారతదేశం యొక్క కొంచెం గ్రిప్ ఉంటదన్నమాట. కొంచెం మన భారతదేశానికి సంబంధించిన విషయాలన్నీ కూడాను గోప్యంగా ఉంటే ప్రపంచ దేశాల్లోనే కొంచెం గ్రిప్ ఉంటదన్నమాట. ఇప్పుడు ఆ గ్రిప్ లేకుండా పోయిందన్నమాట. ఎప్పుడైతే ఈ ట్రంప్ ఈ విధంగా ఓపెన్ అయిపోయాడో. సో, ఏది ఏమైనా గాని మనకెప్పుడు చూసుకున్నా గాని పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్, అంతేకాకుండా బంగ్లాదేశ్, అంతేకాకుండా ఈ చైనా ఈ 3 దేశాల నుంచి అయితే మన భారతదేశానికి ముప్పుంటది ఎప్పుడు కూడాను. ఎందుకంటే చైనా ఏమో అటు నుంచి మన భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తామని చెప్పేసి కొన్ని ప్రసారాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్కనేమో పాకిస్తాన్ ఎప్పుడు మన భారతదేశం కింద పడిపోద్దా? భారతదేశాన్ని ఏ విధంగా కిందకి లాగాలని చెప్పేసి పాకిస్తానే చూస్తా ఉంది. ఇంకో పక్కనేమో బంగ్లాదేశ్‌లోని మన హిందువుల మీద విపరీతంగా అయితే దాడులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో విధంగా అయితే అంతర్గంగానో ఒక మత అల్లర్లు గట్టా సృష్టిద్దామని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ అదే విధంగా ఈ పాకిస్తాన్ చూస్తా ఉన్నాయి. సో, మన భారతదేశాన్ని తొక్కుదామని చెప్పేసి చూస్తా ఉన్నాయన్నమాట. ఇటువంటి క్రమంలోనే ట్రంప్ ఈ విధంగా అయితే ప్రెస్ మీట్ పెట్టడం, మోడీ గారు విన్నపించిన విధంగా అయితే ఆయన అది మర్చిపోయి ప్రెస్ మీట్ పెట్టడం ఇప్పుడు అందరికి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. సో, ఏది ఏమైనా గాని మోడీ గారు ఉన్నంత వరకైతే నాకు తెలిసిన మట్టుగా ట్రంప్ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా గాని, ఎంత గోప్యతలన్నిటి కూడా మన భారతదేశం సంబంధించిన విషయాలన్నీ బయట పెట్టినా గాని, మోడీ గారు ఉన్నంత వరకు నాకు తెలిసిన మట్టుకైతే భారతదేశానికి ఏమవ్వదు. ఎందుకంటే మోడీ గారు సింగిల్ స్టాండ్ మీద మన భారతదేశం వైపు నిలబడతాడు. సింగిల్ స్టాండ్ మీద మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తాడు. కావాలితే గనక ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి పెద్ద నాయకులందరిని కూడా ఆయన లైన్‌లో పెట్టుకొని ఉంచుకున్నాడు. తన గుప్పిట్లో ఉన్నారు చాలా పెద్ద పెద్ద నాయకులు. వాళ్ళందరిని కూడా తీసుకొచ్చి ట్రంప్ మెడలో కూడా వంచే శక్తి మన మోడీ గారి దగ్గరుందన్నమాట. ట్రంప్ ఏ విధమైన చేష్టలు చేసినా గాని అంటే రాబోయే రోజుల్లోని ఎలా మెల్ల వంచాలో మోడీ గారికి తెలుసు. సో, చూసారు కదా! మీకేమనిపిస్తుంది? ఈ మోడీ గారు భారతదేశానికి ఇష్టం లేకపోయినా గాని, ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టడానికి భారతదేశం తరపున ఏంటి అంతర్యం? మీకేమనిపిస్తుంది ఈ విధంగా పెట్టడం? ఆయన నిజంగానే మర్చిపోయి పెట్టాడా? లేకపోతే ఇంకేమైనా కుట్ర జరుగుతోందా? అటువంటిదేమైనా అనిపిస్తే గనక మీకు దాని మీద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి మీకు చెప్తా ఉంటాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను.